గాఢ నిద్రలో మీరెవరైనా సరే ప్రపంచంలో 9550531831కి కాల్ చేస్తే నేను ప్రపంచ కరెన్సీ మొత్తం ఉచితంగా ఇస్తాను. నేను మాట్లాడాలంటే 1 నిమిషానికి ₹1,00,00,000 ఇవ్వగలరా? ఒక్కసారి ఆలోచించుకోండి. నీకు 1,00,00,000 ప్రపంచ కరెన్సీ ఉన్న ప్రాణం పోయిన దేహము శ్మశానానికి ఏమీ తీసుకుపోదు. దేహం ఇక్కడే మసైపోతుంది. కేవలం ఆలోచనలు మాత్రమే తీసుకొని పోతుంది. మరి మీరు ఏమి వదులుకుంటారు? 1,00,000 కార్లు ఉన్నాయి, తలపలు ఉన్నాయి, 99,999 కార్లు ఉచితంగా ఇచ్చేశారు. ఒక కారు ఉంచుకున్నారు. మరణించేటప్పుడు నాకు ఒక కారు నేను తలపు తీసుకొని పోతుంది. మరి గాఢ నిద్రలో ఒక్క తలపు లేదు కదా. ఇవన్నీ మీకోసమే చెబుతున్నాను. కాబట్టి ఈ ప్రపంచం మొత్తం నాకు ఒక ఆలోచన మాత్రమే. ఈ ప్రపంచం మొత్తం నాకు ఒక స్వప్నంతో సమానము. మీకు స్వప్నంలో 1,00,000 టన్నుల బంగారం మేలుకున్న తర్వాత ఎట్లాగైతే మీకు విలువ లేదు, మెలకువలో 1,00,000 టన్నుల బంగారానికి విలువ కల్పించిందో, మెలకువలో 1,00,000 టన్నుల బంగారం కూడా మీకు స్వప్నంలా ఎలాంటిదో, నాకు మెలకువలో 1,00,000 టన్నుల బంగారమైన, స్వప్నంలో 1,00,000 టన్నుల బంగారమైన, ఇంకా చెప్పాలంటే ప్రపంచమంతా కూడా నాకు స్వప్నంతో సమానము. ప్రపంచం మొత్తం ఇస్తాను. శ్మశానానికి ఎవరు ఏది తీసుకుపోతారో చూడండి. ప్రతి ఊళ్ళో వల్లకాడు ఉన్నాయి, శ్మశానాలు ఉన్నాయి. చనిపోతున్నారు రోజుకి. శ్మశానానికి తీసుకెళ్ళటం చూస్తున్నారు, ఏమీ తీసుకెళ్ళడం చూస్తున్నారు. కట్టెల్లో కాలిపోయి బూడిదవుతున్నాయి. గుంట తీసి పూడిస్తే పొదుగులు తింటున్నాయి. ఇన్ని యుగాల నుంచి ఎన్ని కోట్ల మంది చనిపోయారో చెప్పండి. ఎన్ని కోట్ల శరీరాన్ని కట్టెల్లో కాల్చేశారో చెప్పండి. అవన్నీ కాలిపోయిన బూడిద ఎన్ని టన్నులు అవుతుందో చెప్పండి. గుంటలో కూర్చున్న శవాలు ఎన్నో చెప్పండి. ఆ గుంటలో కూర్చున్న శవాలు ఎన్ని పొదుగులు తిన్నాయో చెప్పండి. పుట్టిన కాంచి మరణించేదాకా ఎన్ని శోకాలు శోకించారో ఆలోచించుకో. గాఢ నిద్రలో ఒక్క శోకం లేదు కదా. అశోచానన్య శోచంత పండిత. పండితుడు అనేవాడు చనిపోయిన వారిని గురించి శోకించడు. ఎందుకంటే చనిపోయిన శోకించినా వారు తిరిగి బ్రతకదు. ఎవరైనా చనిపోయిన శవం ఉంటే నా ప్రాణాలు ఇస్తాను బతుకుతానంటే లేదు. మరి బ్రతికిన వారిని గురించి కూడా నువ్వు ఆలోచిస్తూ ఉంటావు, శోకిస్తూ ఉంటావు. వారు సావకుండా ఆపగలరా? ఆపలేదు. ఉదాహరణకు ఈరోజు స్నానానికి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళి స్నానం చేసి డ్రెస్సు మార్చుకుంటారు. డ్రెస్సు మారగానే ఎవరైనా ఏడుస్తారా? ఏడవరు కదా. పాత డ్రెస్సు ఇప్పేశారు, కొత్త డ్రెస్సు వచ్చింది. అట్లాగే లోపల నేను అనే ఆత్మకు పాత దేహాలు వెళ్తాయి, కొత్త దేహాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు దాకా? కోరిక ఉన్నంత వరకు. గాఢ నిద్రలో లాగా ఒక్క కోరిక కూడా మెలకువలో లేకపోతే వాడు జీవన్ముక్తుడు. ఇప్పుడు ఇది జీవన్ముక్తుడను. ఈ దేహం ఈ క్షణంలో రాలిపోయినా విదేహముక్తి అంటే దేహంలో కనిపించను, కానీ అనంతంగా ఉండిపోతాను. కొండ పగిలిపోయింది, కొండలో ఆకాశం, బయట ఆకాశాలు రెండు ఉండవు. అన్ని దేహాలున్న క్షేత్రజ్ఞుడు ఒకటే. దేహాలన్నీ మరణించక తప్పదు. ఆ దేవుడైనా చావక తప్పదు. దేహం తీసుకున్న తర్వాత లోపల ఉన్న ఆత్మకు చావు లేదు. దేవుడు కూడా దాన్ని చంపలేడు. ఉదాహరణకి ఇక్కడ బల్బు ఉన్నది. ఒక ఎలక్ట్రిషియన్ తీసుకొచ్చి ఆ బల్బుని పగలగొట్టగలడు, కానీ కరెంటును చంపగలడా? చంపలేడు. అట్లాగే దేవుడైనా తన చక్రంతో శరీరాన్ని ముక్కలు చేయగలడు, తల నరకగలడు, కానీ ఆ దేహంలో ఉన్న క్షేత్రజ్ఞుని ఆ దేవుడు కూడా చంపలేడు. ఆ క్షేత్రజ్ఞుడే ఎనర్జీ. అన్ని బల్బుల వెనుక ఉన్న కరెంటు లాంటిది. అది సాక్షి చైతన్యము.
నీవు చేసిన పాపాలకు నీవే కారణము. నీవు చేసిన పుణ్యానికి నీవే కారణము. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు, తప్పదు, తప్పదు. కనుక పాపములు చేయటం మానండి, పుణ్యములు చేసుకోండి. ముక్తి కావలసిన వాళ్ళు పాపము పుణ్యము రెండూ తీసేసుకోండి నాలాగా. దిస్ ఈజ్ పీస్ ఆఫ్ మై స్వామి మెసేజ్.